వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి టాక్స్. ఈ రోజు కృతి టాక్స్ లో నేను ఆలూ మంచూరియా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సో అది ఎలా తయారు చేయాలో మనం చూసేద్దాం. ఫస్ట్ మనం ఆలూని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసి పెట్టేసుకొని ఇవి బాయిల్ చేయడానికి ఒక బౌల్లో వాటర్ పెట్టేసి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆలూని అందులో వేసేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం వాటర్ హీట్ చేసుకున్నాము. సో వాటర్ హీట్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. నేను రా సాల్ట్ వేస్తున్నాను. నార్మల్ సాల్ట్ కూడా మనం వేసుకోవచ్చు. సో నార్మల్ సాల్ట్ అయితే ఏంటంటే మనం బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి. రా సాల్ట్ కొంచెం కరగాలి కాబట్టి మనం ముందే వేస్తున్నాం. సో వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. సో ఆలూని మనం 70% బాయిల్ అయ్యేంత వరకు ఉండించుకోవాలండి. సో చూసారంటే ఫోర్క్ పెడితే వెంటనే ఇలా దిగిపోవాలి, అంటే మనకు 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు సో ఫ్లేమ్ కట్టేసిన తర్వాత ఆలూని మనం వాటర్లో నుంచి వేరు చేసేద్దాము. సో వాటర్ వంపేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు చల్లారే వరకు మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి చల్లారాయి. ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్, ఒక పించ్ సాల్ట్ వేసి బాగా ఇవి కలుపుకోవాలన్నమాట. సో మరీ ఏమంటారు ముక్కలు చెదిరేలాగా కలుపుకోకుండా నిదానంగా ముక్కలన్నింటికి పౌడర్స్ పట్టేలాగా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇవి ఇలా బాగా పౌడర్ పట్టిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత 1 మినిట్ వాటిని కదిలించకుండా అలానే ఉంచేస్తే తర్వాత ఆటోమేటిక్గా అవే డివైడ్ అయిపోతాయి అన్నమాట. సో 1 మినిట్ తర్వాత మనం ఇలా అంటే అవి డివైడ్ అయిపోతాయి అన్నమాట. సో చూసారంటే డివైడ్ అయిపోయాయి కదా. ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ డీప్ ఫ్రై చేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే పొటాటోస్ మొత్తం ఆయిల్లో తేలుతున్నాయి కదా, అంటే మనకి పొటాటోస్ బాగా బాయిల్ అయిపోయినాయని అర్థము. ఇప్పుడు మనం వీటిని తీసేద్దాం. సో ఇక్కడ చూసినారంటే చూడండి, పైన ఏమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉందన్నమాట. సో ఇలా అయింది అని అంటే మనకు కరెక్ట్గా డీప్ ఫ్రై అయినట్టు అనమాట. సో ఇలా ఆలు మొత్తం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి అల్లం ముక్కలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. మనము ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా మనము హై ఫ్లేమ్లోనే చేసుకోవాలన్నమాట. ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఒక చిన్న సైజ్ ఆనియన్ తరిగి పెట్టేసుకున్నాను. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న మిరపకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి. సో ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్
అండ్ 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలండి. కారం యూస్ చేయడం వల్ల మనకు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే సాస్ యూస్ చేస్తే బాగుంటుంది అనమాట. ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే మనం గ్రీన్ చిల్లీ సాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం వాటర్లో మరిగేంత వరకు ఉంచుకోవాలి. అంటే ఒక 1 to 2 minutes పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 2 minutes మగ్గిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ స్టఫ్ ఏదైతే ఉందో అదంతా ఈ బంగాళదుంప ముక్కలకి పట్టేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి. సో బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత అన్నీ కలిసేంత వరకు కలుపుకొని ఒక 1 minute ఉంచేసి ఇంకా దింపేసుకోవడమే అండి. సో 1 minute తర్వాత స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సో ఆలూ మంచూరియా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది, చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ కృతి టాక్స్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.